తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సామాగ్రి తీసుకునే సమయం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదని, ఇది అధికారులు తప్పేనని, వాళ్లు కట్టడానికి అసలు అనుమతి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అకారణంగా కూల్చివేసి తమ కుటుంబాల్ని రోడ్డున పడేశారని విలపిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 ఎకరాలు ఉన్నట్టు తేలింది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. ఈ నేపథ్యంలో నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే వారందరికీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మోదీ చంద్రబాబు పాలనలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచడం వల్లే వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. పామాయిల్ మీద దిగుమతి సుంకాన్ని 27.5% విధించడం ద్వారా 1 లీటరుపై 20 రూపాయలు పెరిగిందన్నారు. కందిపప్పు ధర కొండెక్కి కూర్చుందని, కిలో 160 నుంచి 173 రూపాయలు పెరిగిందని చెప్పారు. ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. వంటింటి బడ్జెట్ ఒక్కసారిగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు వెలువలాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టి ధరల నియంత్రణ మీద దృష్టి పెట్టాలని తులసిరెడ్డి సూచించారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు నింగినట్టుతున్నాయి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం వంట నూనెల మీద దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా వంట నూనెల ధరలు సలసలా కాగిపోతున్నాయి. పామాయిల్ మీద గతంలో దిగుమతి సుంకం లేదు. దాన్ని ఇటీవల మోడీ ప్రభుత్వం 27.5% దిగుమతి సుంకాన్ని విధించింది. తత్కారణంగా పామాయిల్ ధర లీటర్కి 20 రూపాయలు పెరిగింది ఒకేసారి. ఇక సన్ఫ్లవర్కు సంబంధించి గతంలో దిగుమతి సుంకము 13% ఉంటే దానిని మోడీ ప్రభుత్వం 35.5%కి పెంచింది. తత్కారణంగా లీటర్ సన్ఫ్లవర్ ధర ఒకేసారి 29 రూపాయలు పెరిగింది. ఈ విధంగా వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. ఇక కందిపప్పు ధర కొండెక్కి కూర్చుంది. మొన్నటి వరకు కిలో 150 రూపాయలు ఉంటే ఇప్పుడు 173 రూపాయలు. ఎండుమిర్చి మొన్నటి వరకు కిలో 180 రూపాయలు, ఇప్పుడు 220 రూపాయలు. వెల్లుల్లి మొన్నటి వరకు కిలో 240 రూపాయలు, ఇప్పుడు 400 రూపాయలు. చింతపండు మొన్నటి వరకు 110 రూపాయలు, ఇప్పుడు 140 రూపాయలు. ఈ విధంగా ప్రతి నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్ని అంటుతూ ఉంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల యొక్క వంటింటి బడ్జెట్ విపరీతంగా పెరిగింది, విలువెలలాడిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు దీనిని వికసిత భారత్ అంటారా, లేక విషాద భారత్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు దీనిని మంచి ప్రభుత్వం అంటారా, లేదా ముంచే ప్రభుత్వం అంటారా, బాధుడు ప్రభుత్వం అంటారా? కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరల నియంత్రణ మీద దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నర్సాపురం అన్నా క్యాంటీన్ రగడపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నర్సాపురం చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్పై విమర్శలు గుప్పించారు. దీనిని ఖండిస్తూ నర్సాపురం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కోటుపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చైర్పర్సన్పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. జనసేన పార్టీలో ఏ విధమైన గొడవలు లేవని, తమ నాయకుడిపై ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. వైసీపీ కౌన్సిలర్లు చాలా మంది తమకు టచ్లో ఉన్నారని, వారిని వలసపోకుండా కాపాడుకోవాలంటూ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వలవల నాని, భారతీ సురేష్, పాలూరి బాబ్జీ, కొప్పాడ కృష్ణవేణి, బొమ్మిడి సూర్యకుమారి, బందిల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మొన్న అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైసీపీ కొంత దుర్మార్గంగా ఏదో విధంగా అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ ని ఆఫ్ చేయాలని దుర్బుద్ధితో కొంత విభేదం సృష్టించి అల్లరి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ అల్లరి చేయడం వల్ల దాన్ని మా నాయకులందరూ కూడా మేము ఖండిస్తున్నాం. అటువంటి మంచి కార్యక్రమానికి సమయక్తంగా స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి ప్రయాణం చేసి అటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే భావంతో ఉండాలి. కానీ ఏదో దుర్మార్గపూరితంగా వాళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత
అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఎక్కడికక్కడ మూసేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లన్నీ తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలని దుర్బుద్ధితో ఆఫ్ చేయాలనే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. నరసాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి జరిగిన ఆ రోజు కార్యక్రమంలో మన నాయకుడు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తే దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నిన్న మున్సిపల్ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది కౌన్సిలర్లు అందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదో డొక్క చింపుతారు, తోలు తీస్తారనే మాటలు మాట్లాడి ఏదో చేస్తున్నారు. ఆయన భావనలో అయితే తోలు తీస్తారు, తొక్క తీస్తారని అన్న మాట అవినీతి పరులు చేసే అన్యాయాలకి తోలు తీస్తాం, తొక్క తీస్తాం అనే మాటను అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరిని కూడా ఎటువంటి ఆ భావనతో మాట్లాడలేదు. ఆ భావనని వేరే దుర్బుద్ధితో వీళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు నగ్గిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన కక్ష సాధింపు చర్యలు లేకుండా అందరూ సోదర భావంతో ముందుకెళ్లాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ భావంతోనే మన స్థానిక ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకుంటూ వైఎస్ఆర్ లీడర్లు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చినా సరే వారికి ఏ కష్ట సుఖాలన్నా కూడా ఆయన చక్కగా సరిపెట్టి వాళ్లతో విభేదం లేకుండా ముందుకెళ్తున్నారు. రాత్రి చేసిన కార్యక్రమానికి ఆయనకి కొంచెం విభేదించడం వల్ల ఆ మాట మాట్లాడాడు. ఈవేళ నరసాపురం మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ బోల్డ్ మంది మా ఎమ్మెల్యే గారితో టచ్లో ఉన్నారు. టచ్లో ఉన్నా కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానికి మేము వేరే అడుగు వేయట్లేదు. ఈవేళ మాకు తెలుగుదేశం పార్టీకి ఏదో గొడవ ఉందని నిన్న మాట్లాడారు. వాళ్ళకే మాకు ఏ విధమైన విభేదాలు లేవు. మేమందరం కలిసికట్టుగానే పనిచేస్తున్నాం. వాళ్ళ పార్టీలోనే విభేదాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకులందరూ రాజీనామా చేసి ఇవాళ పార్టీ మారి పార్టీని వెనక్కి తిప్పే పరిస్థితిలో వాళ్ళున్నారు. కానీ ఇవాళ మా పార్టీలో ఏ విధమైన విభేదాలు లేవు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం మేమందరం ఐక్యంగానే ఉన్నాం, ఐక్యంగానే పనిచేస్తాం. ఐక్యంగా ఉన్నందుకు మొన్న మాకు 50,000 మెజార్టీ వచ్చింది. కొంతమంది వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా నాయకుడిని, మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారిని ఏదో విధంగా దుర్భాషలాడుతున్నారు. కాబట్టి అటువంటి మాటల్ని మేము ఇంతవరకు పట్టించుకోలేదు. ఆయన మీద కానీ మా పార్టీ మీద కానీ అన్యాయంగా ప్రలాభాలు పలికితే మాత్రం మేమంతా ఊరుకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు పెద్ద పెద్ద నాయకులు నానా విధంగా మాట్లాడిన వ్యక్తులు ఈవేళ రోడ్డు మీద తిరగలేని పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి ఈవేళ నరసాపురం నియోజకవర్గంలో మీకు కూడా వస్తుంది. కాస్త నోరు చక్క పెట్టుకుని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడటం మంచిది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా నాయకుడు గారు, మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వేరే అభిప్రాయం మీద నడ్డు అందరినీ కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు. ఆయన మీద లేనిపోని నిందలు పెట్టి 2 నెలల్లో అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ అల్లరి చేసినా, ఏ ప్రయత్నం చేసినా మేమంతా కలిసికట్టుగానే ఉంటాం. నాయకుడు గారికి అంటకాలం అన్ని ఉంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ సింహాచలం లడ్డూ ప్రసాదంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు. లడ్డూ ప్రసాదం ఆకారమే లేదంటూ ఎద్దేవా. తిరుమల లడ్డూను మాజీ సీఎం జగన్ అపవిత్రం చేశారన్న మంత్రి సవిత. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటే శ్రీవారు మన్నిస్తారంటూ వ్యాఖ్య. లడ్డూ ప్రసాదాలను కల్తీ నెయ్యితో తయారు చేయడం దారుణం. నిందితులపై చర్యలు తీసుకోవాలన్న మడకశిర ఎమ్మెల్యే రాజు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం, ధీటుగా సమాధానం చెబుతామన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.